ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 28 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 4, 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 10వ అధ్యాయము 24 నుండి 42వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకమును దిగి వస్తున్న ఈ అద్భుతమైన దేవుని మంచు మీ మీద కుమ్మరించబడునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? దేవుని యొక్క నిత్య సంకల్పం మీ ఎడల ఎంతో గొప్పదిగా ఉన్నది. ఈ లోక సంబంధమైన వాటి మీద మీరెన్నడూ మనసు పెట్టుకోవద్దు. మనం ఈ లోకానికి చెందినటువంటి వారం కాదు, మనం పరలోకానికి అనగా శ్రేష్టమైన మహిమ లోకానికి చెందినటువంటి వారం. మనం పరదేశులం, యాత్రికులం. కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి పని చేసినా, ఏమి ఆలోచించినా, ఎలాంటి ప్రణాళిక మనం కలిగి ఉన్నా ఈ భూ సంబంధమైన దాని మీద మనసు ఉంచి అది చేయడం, అనుసరించడం కాదు. కానీ ఏమి చేసినా మన మనసులో పరలోకం అనేది ఉండి తీరాలి. ఆ పరలోకాన్ని చూస్తూ మనం ఇక్కడ పనులు చేయాలి. ఎందుకనంటే ఇక్కడ చేసే ఏ పనైనా పరలోకంలో నీ బహుమానాన్ని అత్యధికం చేసేదిగా ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎంతో శ్రేష్టమైన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం ప్రభు ఇచ్చినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. దావీదు రాసిన 61వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు ఒక ఉన్నతమైన ఆరాధన వీరుడు, అలాగే ఆయన ప్రార్థన వీరుడు కూడా. ఆయన ప్రాణం తల్లడిల్లింది, సొమ్మసిల్లిపోయాడు, ఆయాసపడుతున్నాడు. పరిస్థితులు అసాధ్యం అనిపిస్తున్నాయి. నడక తడబడుతుంది. వేదన మేఘాలు అతన్ని కమ్మేశాయి. ప్రళయపు వాన అతన్ని తడిపేస్తుంది. ఆ సమయంలో దావీదు నిరీక్షణ కోల్పోలేదు. అతడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది దావీదు చేసిన ప్రార్థన. తన ముందున్నటువంటి సమస్యలు, తన ముందున్నటువంటి వ్యతిరేకతలు, తన ముందున్న ఆటుపోటులు, తన ముందున్న శత్రు సైన్యం, తను తరుముతున్న వేటగాడు, ఇవన్నీ దావీదు జీవితంలో ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోలేదు. వాటిని ఏమి ఆయన లక్ష్య పెట్టలేదు. దావీదు అంటున్నాడు, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఒక ఉన్నతమైన లక్ష్యము కలిగి ఈ ప్రార్థన దావీదు చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ యవనస్తులారా, మీకున్న సమస్యలతోనే సతమతమైపోతున్నారా? నేను ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యల సుడిగుండంలో చావక తప్పదు అని మీకు అనిపిస్తుందా? నా అడుగులు తడబడిపోతున్నాయి, ముందుకు సాగి వెళ్ళలేకపోతున్నాను, అన్ని అసాధ్యములుగా నాకు అనిపిస్తున్నాయి, నా మనసులో, నా హృదయంలో భయం నన్ను తరుముతుంది అని నువ్వు అనుకుంటున్నావా?
దావీదు చేసిన ఈ ప్రార్థన నీ ప్రార్థనగా మారాలి. దేవా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను కూడా ఎక్కించు. ఒక ఉన్నతమైన లక్ష్యము నేను కలిగి ఉంటుండగా, ప్రభువా, నన్ను మెల్లమెల్లగా ఆ ఉన్నతమైనటువంటి శిఖరం మీదకి తోడుకొని వెళ్ళు. ఇది నువ్వు చేయగలిగితే, నిరీక్షణ ఉంచగలిగితే, విశ్వాసముతో ఆయన యందు నువ్వు కనిపెట్టగలిగితే, ఈ రోజున నువ్వు ఎదుర్కొంటున్న ఈ అలలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం నిన్ను కమ్ముకుంటుంది. తీరా నువ్వు కనులెత్తి చూసేసరికి నీ లక్ష్యములోకి నువ్వు అడుగుపెట్టి ఉంటావు. ఇది దేవుడే నీ పక్షంగా చేయబోతున్న కార్యం. అల్పమైన వాటి మీద మనసుంచకు, ఉన్నతమైన వాటి మీద లక్ష్యముంచు. వాటి కొరకు ప్రయాసపడు, వాటి కొరకు ఆలోచన చెయ్యి, వాటి కొరకు ఒక వ్యూహరచన కలిగి ఉండు. ఆ విధంగా ముందుకు నువ్వు సాగి వెళితే దేవుని దక్షిణ హస్తం తప్పకుండా నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్తుంది. నాకు తెలిసిన ఒక పేదవాడున్నాడు. కూలీనాలు చేసుకొని తన పిల్లల్ని చదివించుకున్నాడు. కానీ దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అప్పుడప్పుడు సైకిల్ మీద వెనకాల కట్టుకున్న గంపలో జామ పండ్లు పెట్టుకుని అమ్ముకునేవాడు. 3 పిల్లలు అతనికి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేవాడు. తనకొచ్చిన దానిలో 10వ భాగం తీసి మందిరంలో ఇచ్చేవాడు. ఇంటిలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని వారందరూ కూడా తమ తమ పనులకు వెళుతుండేవారు. వారానికి ఒకరోజు తన పిల్లల కోసమై ఉపవాసం ఉండి దేవుని వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేసేవారు. ఈ రోజున ఆ పేదవాని పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఒక సీఈఓగా తన పిల్లల్ని ఆశీర్వదించారు. ఉన్నతమైనటువంటి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి తన పిల్లల్ని దేవుడు తోడుకొని వెళ్ళాడు. తన పరిస్థితులను చూసి వెనకడుగు వేయలేదు, భయపడలేదు, సందేహించలేదు. దేవుని బట్టి ఉన్నతమైన కొండలు చూశాడు. ఆ కొండల తట్టే తన అడుగులు వేయడం ప్రారంభించాడు. చిట్ట చివరి అడుగు విజయముతో దేవుడు వేయించాడు. తీరా చూస్తే తన పిల్లలందరూ ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నారు. మీరు కూడా అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మీరు తీసుకొని వెళ్ళాలని ఆశిస్తున్నారు. మా కుటుంబాలు ఆ రీతిగా ఉండునుగాక. మీ దయా సంకల్పం మాలో, మా యందు, మా ప్రియుల యందు నెరవేరునుగాక. ఈ మాటల ద్వారా మా ప్రియులు ప్రోత్సహింపబడి కృపలో సాగి వెలుదురుగాక. నీ బిడ్డల్ని ఇది మొదలుకొని ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.